షేక్ షైదా. ఏం చేస్తుంటారు? చికెన్ పకోడీ. చికెన్ పకోడీ. ఏంటండి ఆ బొచ్చులు పట్టుకుని గిన్నెలు ఎవరు వచ్చినా కూడా ఈ బొచ్చ తప్పదు. బొచ్చ తప్పదంటారు. ఎందుకని అంటారు? అంతే, ఏముంది ఆడ. అన్ని పథకాలు ఇస్తారు, ఎవరు ఇస్తారు, ఎవరు ఇయ్యరు. ఉమ్. ఉన్నోడే పైనోడు ఉంటాడు, కిందోడు కిందనే ఉంటాడు. ఈ బొచ్చ తప్పదు. బొచ్చ అట్లా కాదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 8 నెలలు అవుతుంది కదండి, ప్రభుత్వం ఎలా కొనసాగుతుంది అనుకుంటున్నారు? ఏపీలో ఏరేది ఒక రెడ్లు ఒక కమ్మోళ్ళు, ఎవరు రాలేరు. ఎవరు రాలేదు. ఎవరు వచ్చినా తొక్కుతారు. మనకి కులాల సంగతి పక్కన పెడితే పరిపాలన తీరు ఎలా చేస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు? పరిపాలన అదే పరిపాలన, ఇంకేం పరిపాలన ఉంది? అదే వస్తున్నాయి మరి పథకాలన్నీ. వస్తున్నాయి, మొత్తం వస్తున్నాయి. అసలు మోయేలాగా సత్తనం ఇంట్లో వస్తున్నాయి. అన్నీ వస్తున్నాయి. అన్నీ వస్తున్నాయి. చెప్పినవి మొత్తం వచ్చినాయి. ప్రతి మహిళకు 1500 వస్తున్నాయి ఇంట్లో ఆడవాళ్ళకి. వస్తున్నాయి. వస్తున్నాయి. డబ్బులు చేతులు పడుతున్నాయి, ఇళ్లలో మూటలు కట్టి చేతులు పడుతున్నాయి. బాగా ఇస్తున్నారు అయితే పథకాలు. మామూలుగా అట్లా అసలు అట్లా ఇస్తున్నారు. అసలు ఇళ్ళ కాడికి వచ్చేస్తున్నారు. ఇళ్ళ కాడికి వచ్చేస్తున్నారు. ఇప్పుడు తల్లికి వందనం పరిస్థితి ఏంటి మరి? జగన్ గారి టైంలో అమ్మఒడిని ఒక్కరికే వేశారు కదా, ఈయనేమో ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తా అన్నాడు. 15,000 మరి పడుతున్నాయా ఈ 30,000? పడితే తల్లి మాట్లాడదు, అందుకని నాన్నకు బుడ్డి ఇచ్చిండ్రుగా. నాన్నకు బుడ్డి ఇచ్చాడు. ఎంత తీసుకుంటున్నారండి మద్యం మీకు తెలిసినంత వరకు? ఎవరు? మద్యం ధరలు ఎట్లున్నాయి? మామూలే. పెరిగినాయి తగ్గినాయి? తగ్గినాయి. ఎంత తీసుకుంటున్నారు ఒక బుడ్డి? ఎంత? 90 రూపాయలు, 100 రూపాయలు, 150 రూపాయలు. అసలు ఇళ్లలో స్టాకే ఉంది, ఫుల్ బాటిల్ ఉంది అందరికి. స్టాక్ ఉన్నాయి. అంత మంచిగా చేస్తున్నారు ప్రభుత్వం. నెంబర్ 1 ఉంది. ఈ ఫ్రీ బస్ ముచ్చట ఏంటంటారండి? ఇంకా బస్సులు ఇంకా తయారు కావాలి, వస్తున్నాయి బస్సులు. ట్రైన్లో రావాలి మొత్తం పక్క దేశాల నుంచి రావాలి కదా, తయారు చేస్తున్నారు బస్సులు. వస్తున్నాయి. ఎలా సాధ్యం అవుతుందండి బస్సులు? కాదు, ట్రైన్లు ట్రాక్లు సరిగ్గా బాగలా, ఆగిపోయిన రైళ్లు ఎక్కడెక్కడ. ట్రాక్ మీద తీసుకుని వస్తున్నారు. పక్క దేశాల నుంచి వస్తున్నాయి బస్సులు. పక్క దేశాల నుంచి వస్తున్నాయి. ఇంకా మరి నిరుద్యోగ భృతి అన్నీ వస్తున్నాయా? నెంబర్ 1 వస్తుంది. నిరుద్యోగ భృతి కూడా నెలకు 3,000. ఇంకా రైతు భరోసాల సంగతి ఏంటంటారండి? మరి వచ్చినాయి అన్న, అందరికి వస్తున్నాయి డబ్బులు ఎవరికి ఆగట్లా. అసలు పనులలో పోట్లా. ఈ డబ్బులు ఇచ్చిన కానించి జనాలు సోమరిపోతులు అయ్యిండ్రు. ఈ డబ్బులు ఇచ్చి జనాలు సోమరిపోతులు అవుతుంటారు. ఆ ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం చేసింది. నెంబర్ 1 రైతు భరోసా మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 13,500 ఏమో వేశారన్న, మరి చంద్రబాబు నాయుడు గారు 20,000 అన్నారు. ఈ ఏడు రైతుల పరిస్థితి ఎట్లుంది అనుకుంటున్నారు? రైతులు కాదన్న, కష్టపడే వాళ్ళం రోడ్ల మీద. పడుతున్నాయి పాపం. రైతులు రోజు తింటాను, ఆటలు, పోతులు, కోళ్ళు. అదే అన్న, మీ దగ్గరికి వస్తుంటారు కదా రైతులు కూడా వస్తారు చికెన్ పకోడీ తీసుకొని పోవడానికి, ప్రభుత్వం గురించి మాట్లాడతారు కదా. ఆ రైతు భరోసా పడ్డాయని చెప్పారా? పడుతున్నాయి పాపం. వాళ్ళు నెంబర్ 1 ఉన్నారు. ఇంతకుముందు చిన్నగని కొట్లేసే వాళ్ళు, ఇప్పుడు కొత్త కొట్లు ఎత్తుంటే వాళ్ళు నెంబర్ 1 ఉంది. వాళ్ళు తిరుగుతున్నారా? ఇదంతా ఎవరి వల్ల అంటారు? ఎవరి వల్ల సాధ్యమైంది? చంద్రబాబు నాయుడు వల్ల. చంద్రబాబు నాయుడు గారి వల్ల నెంబర్ 1 ఉంది. మంచిగా చేస్తున్నారు. మామూలుగా లేదు అసలు, నెంబర్ 1 ఉంది.